చేసుకుందాం. పరిశుద్ధుడా, పరమ తండ్రి, మహాదేవాది దేవుడా, నీకు స్తోత్రాలు. నీ కుమారుడైన యేసుక్రీస్తు దివ్యనామమున మరొకసారి రాత్రి కాలములో నీ పాద సన్నిధిలో నిన్ను స్తుతించుట కొరకు, నిన్ను ఘనపరచుట కొరకు మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి నేను స్తుతిస్తున్నాం. ప్రభువా, నీకు స్తోత్రాలు. పాడుతున్న పాటలకును వాక్యమునకు మీరు తోడై ఉన్నారు. ఇక మాట్లాడే ప్రతి మాటను ప్రభు అనేకమైన హృదయాలలో భద్రపరుస్తూ ఉన్నారు. ఈ కార్యక్రమమును అనేకులు చూసి ఆనందించటానికి కూడా కృప దయచేయమని ఈ కార్యక్రమను ప్రారంభించి మాలో ఉండి మాట్లాడుతూ మహిమ పొందుతూ ఉన్నా యేసుక్రీస్తు దివ్యనామమున అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. కుమ్మరి ఓ కుమ్మరి, జగతుత్పత్తిదారి, జిగట మన్నైన నా వంక చల్లగా చూడుమయ్యా, చల్లగా చూడుమయ్యా. కుమ్మరి ఓ కుమ్మరి, జగతుత్పత్తిదారి, జిగట మన్నైన నా వంక చల్లగా చూడుమయ్యా, చల్లగా చూడుమయ్యా. పనికి రాని పాత్రనని పారవేయకుమా, పొంగి పొరలు పాత్రగా చేసి నన్ను నింపుమా. సువార్తలోని పాత్రలన్నీ శ్రీయేసుని పొగడుచుండా, సాక్షిగా నుండు పాత్రగా చేసి సత్యముతో నింపుము తండ్రి, సత్యముతో నింపుము తండ్రి. కుమ్మరి ఓ కుమ్మరి, జగతుత్పత్తిదారి, జిగట మన్నైన నా వంక చల్లగా చూడుమయ్యా, చల్లగా చూడుమయ్యా. విలువలేని పాత్రను నేను, కొనువారు లేరెవ్వరు, వెలలేని నీదు రక్తంబుతో వెలుగొందు పాత్రగా చేసి ఆటంకముల నుండి తప్పించి నన్ను ఎల్లప్పుడు కాయుమయ్యా, ఎల్లప్పుడు కావుమయ్యా. కుమ్మరి ఓ కుమ్మరి, జగతుత్పత్తిదారి, జిగట మన్నైన నా వంక చల్లగా చూడుమయ్యా,
చల్లగా చూడుమయా. ప్రైజ్ ది లార్డ్. ఓ ప్రభువా, ఓ ప్రభువా, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి. ఓ ప్రభువా, ఓ ప్రభువా, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి. దారి తప్పినా నన్ను నీవు వెదకి వచ్చి రక్షించితివి. దారి తప్పినా నన్ను నీవు వెదకి వచ్చి రక్షించితివి. నిత్య జీవమునిచ్చిన దేవా, నిత్య జీవమునిచ్చిన దేవా, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి. ఓ ప్రభువా, ఓ ప్రభువా, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి. నీవు ప్రేమించిన గొర్రెలనన్నిటిని ఎల్లప్పుడూ చెయ్యి విడువక, నీవు ప్రేమించిన గొర్రెలనన్నిటిని ఎల్లప్పుడూ చెయ్యి విడువక, అంతము వరకు కాపాడు దేవా, అంతము వరకు కాపాడు దేవా, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి. ఓ ప్రభువా, ఓ ప్రభువా, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి. ప్రైజ్ ది లార్డ్. నమ్మి నమ్మి మనుషులను నీవు నమ్మి నమ్మి పలుమార్లు మోసపోయావు.
పలుమార్లు మోసపోయావు. ఇలా ఎంత కాలము నీవు సాగిపోదు. ఇలా ఎంత కాలము నీవు సాగిపోదు. నమ్మి మనుషులను నీవు నమ్మి రాజులను నమ్మి బహుమతిని ప్రేమించిన బిలాము ఏమాయెను, దైవ దర్శనం కోల్పోయెను. నా యేసయ్యను నమ్మిన ఎడల ఉన్నత బహుమానము నీకు నిశ్చయమే. నా యేసయ్యను నమ్మిన ఎడల ఉన్నత బహుమానము నీకు నిశ్చయమే. నమ్మి మనుషులను నీవు నమ్మి ఐశ్వర్యము నమ్మి వెండి బంగారము ఆశించిన ఆకాను ఏమాయెను, అగ్నికి ఆహుతి ఆయెను. నా యేసయ్యను నమ్మిన ఎడల మహిమైశ్వర్యము నీకు నిశ్చయమే. నా యేసయ్యను నమ్మిన ఎడల మహిమైశ్వర్యము నీకు నిశ్చయమే. నమ్మి మనుషులను నీవు నమ్మి సుఖభోగము నమ్మి ధనాపేక్షతో పరుగెత్తిన గేహాజీ ఏమాయెను, రోగమును సంపాదించెన్. నా యేసయ్యను నమ్మిన ఎడల శాశ్వతమైన ఘనత నీకు నిశ్చయమే. నా యేసయ్యను నమ్మిన ఎడల శాశ్వతమైన ఘనత నీకు నిశ్చయమే. నమ్మి మనుషులను నీవు నమ్మి పలుమార్లు మోసపోయావు. పలుమార్లు మోసపోయావు. ఇలా ఎంత కాలము నీవు సాగిపోదు. ఇలా ఎంత కాలము నీవు సాగిపోదు.
కళ్ళు మూసుకొని అందరు ప్రార్థన చేసుకో. పరిశుద్ధుడా, జీవము గల దేవా, నీతిమంతుడా, నీకు వందనాలు నా తండ్రి. ఈ రాత్రి వేళ కాల సమయంలో మీరు ఇచ్చిన అవకాశం తండ్రిని బట్టి నీకు వందనాలు నా దేవా. ఇప్పటి వరకు పాటలతో నేను మహిమపరిచిన నా తండ్రి మీరు మాట్లాడే మాటల కొరకు మేము సిద్ధపడి ఉంటుండగా మా జీవితాలలో ఏదైతే కావాలనో ఆ మాటలు మా జీవితాలకు మీరు ఆ మాటలు బయలుపరిచి ఆ మాటలను బట్టి మేము నెంబర్ వేసుకుంటూ నీ కొరకు జీవించే సాక్షులుగా మమ్మల్ని అందరినీ నీ నామంలో భద్రపరచమని, ఈ చిన్న కొడుకుని దీవించి ఆశీర్వాదకరంగా మీరు ఉంచమని ప్రార్థిస్తున్నాను నా తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సమయంలో దేవుని వాక్యములో ఉన్న సత్యాన్ని మనము గమనించుదాము. తెలుసుకొనటానికి సంసిద్ధమైన మనసు కలిగి గ్రంథములను మనము పరిశీలించుదాము. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం మాత్రమే చదువుకుందాం. క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్ర సంబంధమైన నా నీతిని గాక క్రీస్తునందలి విశ్వాసము వలనైన నీతి అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడనై ఆయన యందు అగుపడు నిమిత్తమును. చాలమ్మ, దయచేసి ఒక మాట మాత్రమే మీకు తెలియచేస్తూ ఉంటున్నాను. పౌలు చెప్తున్నట్టు మాటలో ఒక్క మాట మాత్రమే మీతో మాట్లాడదలుచుకున్నాను. అయితే ఆ మాట ఏమిటిది అంటే, క్రీస్తును సంపాదించుకొని. ఇక నేను చెప్పబోయే మాట ఏమిటిది అంటే, క్రీస్తును సంపాదించుకొనుట. క్రీస్తును సంపాదించుకొనటానికి మనకున్న ధనధాన్యాలు సరిపోవు, మనకున్న ఏ వెండి బంగారాలు కూడా సరిపోవు. అలా క్రీస్తును సంపాదించుకోలేము. దేవుని బిడ్డలారా, సమస్త ప్రజలారా, ఇక్కడ వ్రాయబడిన మాటలో భూమి మీద బ్రతికినంత కాలము ఎవరిని సంపాదించుకోవాలి అంటే మొదట క్రీస్తును సంపాదించుకోవాలి. క్రీస్తు అనగా అభిషేక్తుడు. ఆయన మనలను కూడా అభిషేక్తులనుగా చేస్తాడు. క్రీస్తు అన్నిటికంటే ముందున్నవాడు. అయితే క్రీస్తును సంపాదించుకోనమని దైవ గ్రంథం సెలవిస్తూ ఉంది. ఈ రోజుల్లో మనం చూస్తూ ఉంటున్నాం, ఏదేదో మనము భూమి మీద సంపాదించుకున్నప్పుడు అది డబ్బే కావచ్చు, వెండి బంగారములే కావచ్చు, తరువాత ఇక భూములు, ఆస్తి ఏదైనా కావచ్చు. అప్పుడు మనకు ఉన్నతమైన స్థితి మన దగ్గర ఉంటుంది. అప్పుడు మనం ఇంకా ఏమైనా చేయగలము, ప్రభును కూడా ప్రకటించగలము. ముందు మనకు ఆస్తి ఉండాలి, లేక డబ్బు ఉండాలి, వెండి బంగారు కూడా ఉండాలి. ఎక్కడైనా కూడా ఖర్చు పెట్టి దేవుని పనులు చేయటానికి ఆస్కారం ఉంటుంది అని ప్రజల యొక్క అభిప్రాయము.
అయితే సహోదరుడు సహోదరి, ఈ రాత్రి కాలంలో కొన్ని లేఖనాలు మీతో చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఒకసారి మత్తయి సువార్త 16వ అధ్యాయంలో 26వ వచనాన్ని చదవండి. ఒక మనుషుడు లోకమంతయు సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే అతనికి ఏమి ప్రయోజనము? చాలేమ్మా. దయచేసి పైన మనము ఫిలిప్పీలకు రాసిన పత్రికలో చదువుకున్నాము. అపోస్తుడైన పౌలు అంటా ఉన్నాడు, వీననేమో ఓ భక్తుడుగా తీర్చబడి, నీతిమంతుడుగా తీర్చబడి, దేవునికి దాసుడుగా ఉంటూ నేను క్రీస్తును సంపాదించుకొని అని అంటా ఉన్నాడు. ఇక మనం మత్తయి సువార్తలోకి వచ్చేసరికి ఒకడు లోకములో ఉన్నదంతా కూడా సంపాదించుకున్నాడంట. లోకములో ఉండేదంతా కూడా సంపాదించుకున్నాడంట. కానీ అతని ప్రాణమునకు విలువ లేనప్పుడు, అంటే పరలోకము లేనప్పుడు, పరలోకపు జ్ఞానమే లేనప్పుడు అతని ప్రాణము కోల్పోయినాడు అంటే అతనికి ఏమి ప్రయోజనము అని వ్రాయబడింది. అంటే ఈ లోకములో ఏ సంపాదన ఉండని, కొన్ని కోట్లకు మించినని, కోట్లకు అధిపతి కూడా అయినవచ్చు, కానీ ప్రయోజనం ఏమి అని బైబిల్ గ్రంథం మనలను ప్రశ్నిస్తుంది. దానికి దైన జవాబు మనం చెప్పలేము. ప్రయోజనము లేనిది ఎంతైతే ఏం చేయాలి అంటే లోకమును సంపాదించుకోనాలి, లోకములో ఉన్న వాటిని సంపాదించుకునాలి. సంపాదన మన దగ్గర ఉంటే ఏమైనా చేయగలము అని చాలామంది యొక్క ఆలోచన. అయితే ప్రయోజనం ఏమి? దానికి జవాబు చెప్పాలి ప్రతి ఒక్కరు కూడా. లోకమంతా సంపాదించుకున్నాడు ఈ వ్యక్తి, కానీ తన ప్రాణానికి విలువ లేకుండా ప్రయోజనము లేని సంపాదన ఇది. కానీ అపోస్తలుడైన పౌలు క్రీస్తును సంపాదించుకున్నాను అని చెప్తున్నాడు. క్రీస్తును సంపాదించుకున్నాను. క్రీస్తు మన కొరకు పరలోకము నుండి భూలోకానికి వచ్చాడు. ఆయన క్రీస్తును సంపాదించుకుంటే ఎంతో ప్రయోజనం ఉంటుంది, పరలోకం కూడా ఉంటుంది, పరలోకంలో ఉన్న ఆశీర్వాదాలు కూడా ఉంటాయి. అయితే దేవుని బిడ్డలారా, లోకంలో ఉన్నదంతా కూడా సంపాదించుకున్న తర్వాత ప్రయోజనం లేని స్థితి వస్తూ ఉంది, విలువ లేని స్థితి వస్తూ ఉంటుంది. అందుకు అతనికి ఏమి ప్రయోజనము అని మనం చూస్తూ ఉంటున్నాము. మరి ఈ రోజుల్లో ఎక్కడ చూడండి, ఏదన్నా దేవుని పని చేయాలన్నా, సేవ చేయాలన్నా, ఇక సంపాదన మనకు అవసరము, డబ్బు మనకు అవసరము. ముందు ఇక్కడ సంపాదించుకోవాలి బాగా బలంగా, అప్పుడు అన్ని పనులు జరుగుతాయి అని చాలామంది కూడా ఆలోచిస్తున్నారు. అయితే నేను ఒక మాట అందరికీ చెప్తా ఉంటున్నాను, ఈ లోకములో ఉన్నదంతా సంపాదించుకున్నాలని ప్రయాసపడుతున్న ఏ వ్యక్తి అయినప్పటికైనా ప్రయోజనం లేని బ్రతికే తప్ప అది ప్రయోజనకరమైనది మాత్రం కాదు. అతనికి ఏమి ప్రయోజనము, అతనికి ఏమి లాభము? అతడు తన ప్రాణాన్ని కోల్పోయిన తరువాత, లేక ఈ లోకాన్ని విడిచిన తరువాత అతని యొక్క ఆత్మకు లేక తన ప్రాణమునకు వచ్చిన ప్రయోజనమేముంది? గనుక దయచేసి పౌల్లాగా మనం ఏమి సంపాదించుకున్నాలి అని అంటే క్రీస్తును మాత్రమే సంపాదించుకున్నాలి, ఆయన జ్ఞానమును మాత్రమే సంపాదించుకున్నాలి. అంతకంటే మించి ఈ లోకంలో ఏ సంపాదన కూడా విలువైనది కాదు. గనుక క్రీస్తును సంపాదించుకున్న వాళ్ళే వారు మంచి తెలివి పరులు అని మనం చెప్పచ్చు. ఎందుకు అనగా
క్రీస్తు పాపము లేనివాడు, దోషము లేనివాడు. ఆయనను సంపాదించుకోవాలి. మన సంపాదన కూడా ఏమిటి అంటే క్రీస్తును సంపాదించుకోవాలి. ఆస్తి కన్నా ముఖ్యంగా క్రీస్తును సంపాదించుకోవాలి. కానీ లోకమంతా సంపాదించుకుంటే బాగుంటుంది కూడా అనుకుంటున్నారు, కానీ ప్రయోజనం అయితే ఉండదు. క్రీస్తును సంపాదించుకున్న వాళ్లకు ప్రయోజనం ఉంది. ఇంకొక మాట కూడా చదివితే ఇలా రాయబడి ఉంది, మార్కు సువార్తలో 8వ అధ్యాయము 36వ వచనములో చూద్దాం. ఒకడు సర్వలోకమును సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకొనుట వానికి ప్రయోజనమేముంది? దయచేసి మనం చూస్తూ ఉన్నాం, దేవుని యందు విశ్వాసం ఉంచిన దేవుని బిడ్డలు కావచ్చు, తరువాత యేసుక్రీస్తును ప్రకటించే వాళ్ళు కావచ్చు. ఇక్కడ మనం పౌలును చూస్తూ ఉన్నాము, ఈలోక సంబంధంగా కొంతమంది మనుషులను కూడా చూస్తూ ఉంటున్నాం. గనుక తన ప్రాణమునకు విలువలేని సంపాదన, అది ఆస్తి కావచ్చు, వెండి బంగారాలు కావచ్చు, అవి పరలోకమును ఇవ్వవు. ఆస్తి పరలోకాన్ని ఇవ్వదు, ఈ లోక సంపాదన కూడా పరలోకాన్ని ఇవ్వదు. ఇక ఏదో డబ్బుంటే ఇంకా విలువైన కార్యక్రమములు చేయొచ్చు అని చెప్పి అనుకుంటారు. ఆనాడు పౌలు ఎందుకు మాట అన్నాడు? ఆయన కూడా అనాల్సింది, లోకములో నాకు మంచిగా డబ్బు ఉండాలి, ఆస్తి ఉండాలి, అప్పుడు ఎక్కడైనా గొప్ప మహాసభలు జరుపుతాను అని చెప్పి అనాల్సింది. అలా అనడం లేదు, క్రీస్తును సంపాదించుకోవాలి. ఇక ధర్మశాస్త్ర సంబంధమైన నా నీతిని కాకుండా దేవుడు అనుగ్రహించే నీతి నాకు కావాలి. ఆ నీతిని సంపాదించుకోవడమే క్రీస్తును సంపాదించుకొనుట. క్రీస్తు నీలో ఉన్నాడు అని అంటే నీ జీవితము, నీ కుటుంబము కూడా చాలా విలువైనదిగా, ప్రయోజనకరమైనదిగా ఉంటుంది. దయచేసి మనం గమనించాలి, సేవకులమైన మనం కూడా యేసుక్రీస్తును ఎలా ప్రకటిస్తున్నాము, ఎలాగూ ప్రజలకు తెలపరుస్తున్నాం అనేది మనం చెప్పాలి. చూడండి, ఇంకొక మాట మీకు చెప్పాలి. లూకా సువార్తలో ఉంటుంది, 9వ అధ్యాయము 25వ వచనాన్ని చదవండి. ఒకడు లోకమంతయు సంపాదించి తన్ను తాను పోగొట్టుకున్న ఎడల లేక నష్టపరుచుకున్న ఎడల వానికేమి ప్రయోజనము? చూడండి, క్రీస్తుకు లోక సంపాదనకు ఎంత వ్యత్యాసం ఉందో ఒకసారి గమనించాలి. భూమికి ఆకాశమునకు ఎంత మరి వ్యత్యాసం ఉందో అంత కనపడుతూ ఉంది. ఈ లోకములో ఒక్కొక్కరిని చూస్తూ ఉంటే లోకమంతా సంపాదించుకున్నాడు, ఒకడు లోకమంతా సంపాదించుకున్నాడు, కానీ ప్రయోజనం అంటూ ఏమీ లేదు. తన ప్రాణమునకు, తన కుటుంబానికి, తన మనసులకు కూడా ప్రయోజనం అంటూ లేదు. ఆ కుటుంబంలో క్రీస్తు లేడు. లోకమును సంపాదించుకొని లోకధనము కలిగి లోకములో ఉన్న ఐశ్వర్యం కలిగి ఉండట ఎంతో మేలు అని అనుకుంటున్నారు చాలామంది. అదంతా కూడా ప్రయోజనము లేనిది, విలువ లేనిది, ఇంటి వాళ్ళకు కూడా పరలోకము ఇవ్వనిది. తరువాత ఇంటిలో కూడా పరలోకము చూపలేదు, పరలోకము ఇవ్వలేదు. ఈ లోక సంపాదన అది. గనుక ఒకసారి ఈ మాట చదవండి, సామెతల గ్రంథంలో ఉంటుంది, 16వ అధ్యాయం 16వ వచనము. అక్కడ చాలా ఈ విధంగా రాయబడి ఉన్నది. పదహారవ అధ్యాయం 16వ వచనం.
సంపాదించుట కంటే అపరంజని సంపాదించుట కంటే జ్ఞానమును సంపాదించుట ఎంతో శ్రేష్టము. జ్ఞానమును సంపాదించుట ఎంతో శ్రేష్టము. రెండో విషయాన్ని చెప్తా ఉంటున్నారు. క్రీస్తును సంపాదించుకున్న వాళ్ళు క్రీస్తులో ఉన్న జ్ఞానమును కూడా సంపాదించుకునాలి. సహోదరుడా, సహోదరి, విశ్వాసులమైన మనము లేక సేవకులమైన మనము ఒకటి క్రీస్తును సంపాదించుకునాలి, రెండవదిగా జ్ఞానమును సంపాదించుకునాలి. జ్ఞానము ప్రయోజనకరమైనదే. క్రీస్తును సంపాదించుకున్నాం అంటే ఆయన మనకు ఎంతో ప్రయోజనకరమై ఉన్నాడు. గనుక ఈ వాక్యమును బట్టి మనం ఇంకా ఏమి సంపాదించుకునాలి అని అంటే మనము జ్ఞానమును సంపాదించుకునాలి. గనుక ఈ మాటలో ఉన్న గొప్ప సత్యాన్ని మనం గమనించాలి. దేవుని బిడ్డలారా, ఇక కింది లైన్లో కూడా ఇలా రాయబడి ఉంటుంది, వెండిని సంపాదించుట కంటే మూడవది తెలివిని సంపాదించాలంట. ఆ తెలివి ఎవరు అనగా యేసుక్రీస్తును అనుగ్రహించేది. ఇక మనం ఒక్కొక్క విషయాన్ని గమనించాలి. క్రీస్తును సంపాదించుకునాలి, జ్ఞానమును సంపాదించుకునాలి, మూడవది తెలివిని సంపాదించుకునాలి. ఇది దైవ పిల్లలకు వర్తిస్తుంది, సేవకులకు ఇష్టమైనది. ఈ విధంగా మనము సంపాదన కలిగి ఉండాలి అని దైవ గ్రంథం సెలవిస్తూ ఉంది. ఈ మూడిటి విషయంలో మనం చూస్తూ ఉన్నాము. జ్ఞానమును సంపాదించిన వారు మొదట క్రీస్తును సంపాదించిన వాళ్ళు, రెండవదిగా జ్ఞానమును సంపాదించడం వాళ్ళు, మూడవదిగా బుద్ధిని సంపాదించాలి. అందుకు ఇందులో వ్రాయబడిన మాటలు మనము చూస్తూ ఉంటున్నాము. దేవుని బిడ్డలారా, ఇంకొక మాట కూడా చదవండి. అందులోనే 4వ అధ్యాయము, సామెతల గ్రంథం 4వ అధ్యాయము 7వ వచనాన్ని చదవండి. జ్ఞానమును సంపాదించుకొనుటయే జ్ఞానమునకు ముఖ్యాంశము. నీ సంపాదన అంతయు ఇచ్చి బుద్ధి సంపాదించుకొనుము. చాలమ్మ. మనం చూస్తూ ఉంటున్నాము జ్ఞానమును ఏ విధంగా మనం సంపాదించుకున్నాలో ఇదంతా కూడా మనకు తెలియచేయబడతా ఉంది. పౌలు అన్నట్టుగా క్రీస్తును సంపాదించుకునాలి, రెండవదిగా జ్ఞానమును సంపాదించుకునాలి, మూడవదిగా తెలివిని సంపాదించుకునాలి, నాలుగవదిగా బుద్ధిని సంపాదించుకునాలి. వీళ్ళు ప్రయోజనకరమైన వాళ్ళు, క్రీస్తుకు అంకితమైన వాళ్ళు, దేవునికి ఇష్టమైన వాళ్ళు, దేవునికి అనుకూలమైన వాళ్ళు, వీళ్ళే దేవుని పిల్లలు అని అంటారు. ఈ 4 విషయాలను మనం చూస్తూ ఉంటున్నాం. ఇక లోకములో మనం కొందరిని చూసాము. లోకమంతటిని సంపాదించుకున్నాడు, తనకేమీ ప్రయోజనం లేదు. ఇంకొకడు కూడా లోకమును సంపాదించుకున్నాడు, సర్వలోకమును కూడా సంపాదించుకున్న వానికి కూడా ప్రయోజనము లేదు. వాళ్ళకు ప్రయోజనము లేదు, పరలోకము లేదు, క్రీస్తు లేడు అని మనం వింటున్నాం. అయితే క్రీస్తును సంపాదించుకున్న వాళ్ళకు క్రీస్తు ఉన్నాడు అని, ఆయన జ్ఞానం ఉంటుందని, ఆయన తెలివి ఉంటుందని, ఆయన బుద్ధి ఉంటుందని, వాళ్ళు చాలా ప్రయోజనకరమైన వాళ్ళు అని మనము చక్కగా ఈ మాటలను వింటూ ఉన్నాం. దయచేసి మనము సంఘాలకు చెప్పేటప్పుడు కూడా దేవుని వాక్యమును చెప్పడంలో కాస్త మంచి ఆలోచనలతో ధ్యానం చేసి విశ్వాసులకు
ప్రయోజనకరమైన బోధ మనం బోధించాలి. సహోదరుడా, సహోదరి, ఈ లోకములో ఉండేది ఎలాంటిది అంటే ఇది విలువలేని సంపాదన. గనుక మనము 4 విషయాలను ఇక్కడ గమనిస్తున్నాం. మొదట క్రీస్తును సంపాదించుకున్నాం, క్రీస్తు జ్ఞానమును సంపాదించుకున్నాం, క్రీస్తు తెలివిని సంపాదించుకున్నాం, క్రీస్తు బుద్ధిని సంపాదించుకున్నాం. మనము చాలా ప్రయోజనకరమైన మనుషులము, దేవుని సేవకులము. గనుక ఇంకొక మాట కూడా చదవండి. అందులోని 4వ అధ్యాయంలో, సామెతల గ్రంథం 4వ అధ్యాయంలో 5వ వచనాన్ని చదవండి. జ్ఞానము సంపాదించుకొనుము, బుద్ధి సంపాదించుకొనుము. నా నోటి మాటలను మరువకుము, నా నోటి మాటలను మరువకము, వాటి నుండి తొలగిపోకము. మనకు ఇదే పదే పదే దేవుని మాటలు చెప్పడం జరుగుతూ ఉంది. మనమేమి సంపాదించాలి అనేది. దయచేసి దేవుని వాక్యంలో ఉన్న సత్యాన్ని గమనించాలని ప్రభునామమున మీకు తెలియచేస్తుంటున్నాను. దేవుని బిడ్డలారా, మనం ఎవరము? క్రీస్తును సంపాదించుకున్న వారమా, లేక లోకమును సంపాదించుకుంటున్నామా? లేక క్రీస్తు యొక్క జ్ఞానమును సంపాదించుకుంటున్నామా, లేక లోక జ్ఞానమును సంపాదించుకుంటున్నామా? మూడవది, క్రీస్తు తెలివిని సంపాదించుకుంటున్నామా, లేక లోకములో ఉన్న తెలివిని సంపాదించుకుంటున్నామా? నాలుగవది, క్రీస్తు బుద్ధిని సంపాదించుకుంటున్నామా, లేక లోకములో ఉన్న బుద్ధిని సంపాదించుకుంటున్నామా? దయచేసి ప్రయోజనకరమైనది ఏమిటిది అంటే నీ జీవితమునకు, నీ కుటుంబమునకు, నీ పిల్లలకును, నీ బంధువులకును, నీ దేశమునకు కూడా క్రీస్తును సంపాదించుకున్నావు అని అంటే అది చాలా ప్రయోజనకరమైనది, విలువైనది, ఘనమైనది కూడా. ఈ 4టిలో మన జీవితము ఉండాలి. గనుక ఈ లోకములో ఉండేది అంతా కూడా ఆ శరీరాశయు, నేత్రాశయు, జీవపు డమ్మము అని మనము గ్రంథములో చదువుతూ ఉంటాము. కానీ క్రీస్తు నిరంతరం ఉంటాడు, నిత్యం ఉంటాడు. క్రీస్తును సంపాదించుకున్న వాళ్ళు క్రీస్తులోనే ఉంటారు, క్రీస్తు కూడా వాళ్ళలోనే ఉంటారు. ఆ క్రీస్తు యొక్క జ్ఞానమును కూడా మనం సంపాదించుకున్నామంటే ఆయన జ్ఞానములో మనం ఉన్నట్టు, ఆయన జ్ఞానము మనలో ఉన్నట్టు. తర్వాత మూడవది, క్రీస్తు తెలివిని సంపాదించుకున్నామంటే ఆ తెలివి మనలో ఉంది, ఆ తెలివిలో మనమున్నాము అనేది తెలిసిపోతూ ఉంది. నాలుగవది, క్రీస్తు యొక్క బుద్ధి మనము సంపాదించుకున్నాం. అంటే చాలా ప్రయోజనకరమైన పరిస్థితి మనకుంది. గనుక దయచేసి దేవుని వాక్యమును వింటున్న ప్రతి ఒక్క సహోదరుడు, సహోదరి ఒక్కసారి గమనించాలి. నీ కుటుంబంలో క్రీస్తును సంపాదించుకున్నావా? నీ కుటుంబంలో క్రీస్తు ఉన్నాడా? క్రీస్తు జ్ఞానం ఉందా? క్రీస్తు తెలివి ఉందా? క్రీస్తు యొక్క బుద్ధి ఉందా? అప్పుడు ఆ ఇల్లు ప్రయోజనకరమైనది. గనుక చాలా మట్టుకు చాలా జాగ్రత్తగా మీరు గమనించాలని ప్రభు పేరట నేను మనవి చేస్తూ ఉంటున్నాను. దైవ బిడ్డలారా, చివరిగా ఇంకొక మాట చదువుకొని మనము ప్రార్థనలోకి వెళుదాము. చూడండి, అదే సామెతల గ్రంథములో 4వ అధ్యాయము వచనం వచ్చేసి 18వ వచనాన్ని చదువుకోదాం. పట్టపగలు వరకు వేకువ వెలుగు తేజరిల్లునట్లు నీతిమంతుల మార్గము అంతకంతకు మనము తేజరిల్లుతాము.
ఎలా తేజరిల్లుతామంటే, ఈ మాటను ఎందుకు చదివిస్తున్నాను అంటే, క్రీస్తును సంపాదించుకున్న వీళ్ళు, క్రీస్తు జ్ఞానమును సంపాదించుకున్న వాళ్ళు, క్రీస్తు యొక్క తెలివిని సంపాదించుకున్న వాళ్ళు, తరువాత క్రీస్తు యొక్క బుద్ధిని సంపాదించుకున్న వాళ్ళు వీళ్ళు. అందుకోసము ఇక్కడ మనం చదువుకుంటున్నది ఏమిటిది అంటే, వాళ్ళు నీతిమంతులు, ఆ మార్గములో ఉన్నారు, వారు అంతకంటే అంతకు తేజరిల్లుతూ ఉంటారు. వేకువ చుక్కలాగా వాళ్ళు తేజరిల్లుతూ ఉంటారు. గనుక మనము దేవునితో పాటు తేజరిల్లుతూ ఉంటాము. దేవుడు మనలో ఉంటాడు, దేవుడిలో మనం ఉంటాము. గనుక ఈ రాత్రి కాలంలో ఈ లైవ్ ద్వారా వింటున్న ప్రతి సహోదరుడు సహోదరి, ఒక్కసారి మీకు 2 విషయాల్లో చెప్పాను. క్రీస్తును సంపాదించుకుంటున్నామా, లోకమును సంపాదించుకుంటున్నామా? మనలను మనమే పరిశీలించుకోవాలి. గనుక ఈ 2 విషయాలలో మీకు కొన్ని లేఖనాలు ఇచ్చి మీకు తెలియచేస్తూ ఉంటున్నాను. క్రీస్తును సంపాదించుకొనటము, క్రీస్తు జ్ఞానమును సంపాదించుకొనటము, క్రీస్తు తెలివిని సంపాదించుకొనటము, క్రీస్తు బుద్ధిని సంపాదించుకొనటము. ఆ క్రీస్తే మనలో ఉన్నాడు కనుక మనమంతా కూడా ప్రయోజనకరమైన జీవితము జీవిస్తున్నాము. మనము ఇంకా ఎప్పుడు కూడా లోకస్తుల కంటెను, వెండి బంగారముల కంటెను, ఆస్తిని సంపాదించిన వాళ్ళ కంటెను మనము తేజరిల్లుతూ ఉంటాము. ఇంత గొప్ప సత్యాన్ని మనము గమనించి, ఇక పౌలు ఏమైతే సంపాదించుకుంటున్నాడో, మనము క్రైస్తవులమనబడిన వారము కూడా అలాగే మన సంపాదన అయి ఉండాలి. అలా ప్రయోజనకరమైన జీవితము మనము జీవిస్తూ ఉండాలి అని ప్రభునామమును మీకు తెలియచేస్తుంటున్నాను. ఈ వాక్యము ప్రతి వారి జీవితంలో వారిని ప్రయోజనకరముగా చేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ఓ పరిశుద్ధుడా, పరమ తండ్రి, మహోన్నతుడవైన మా దేవుడా, నీకు స్తోత్రాలు. నీ కుమారుడైన యేసుక్రీస్తు దివ్యనామమున నిన్ను స్తుతిస్తున్నాం. ఈ రాత్రి కాలములో ప్రభువా, పౌలు దగ్గర మేము చూస్తూ ఉంటున్నాం. క్రీస్తును సంపాదించుకొనుట, క్రీస్తు జ్ఞానమును సంపాదించుకొనుట, క్రీస్తు తెలివిని సంపాదించుకొనుట, క్రీస్తు బుద్ధిని సంపాదించుకొనుట. అప్పుడు మేము తేజరిల్లుతూ ఉంటాము, వికసిస్తూ ఉంటాము, మేము ఆనందిస్తూ ఉంటామని మీ లేఖనాలు చెప్తున్నాయి. ప్రభువానికి స్తోత్రాలు. ఈ మాటలు వింటున్న ప్రతి బిడ్డ, ప్రతి కుమారుడు ఈ మాటలు వాళ్ళ హృదయంలో ఉంచుకొని వారి కుటుంబాల్లో ఎంతో ప్రయోజనకరమైన జీవితం జీవించటానికి, తేజరిల్లటానికి వారి మనోనేత్రమును వెలిగింపచేయండి. ప్రభువానికి స్తోత్రాలు. నీ దాసులమైన మమ్మలను కూడా మీరు తేజరిల్లింపచేస్తూ ఉంటున్నారు. అందుకు నీకు స్తోత్రాలు. ఈ లైవ్ ద్వారా వింటున్న ప్రతి కుటుంబాన్ని, ప్రతి ఒక్క వ్యక్తిని నాయనా, పురుషులను, స్త్రీలను, వారిని, వారి కుటుంబాలను దీవించి, వారు కూడా ఎంతో క్రీస్తుని మేము సంపాదించుకున్నాలి అని, క్రీస్తు జ్ఞానమును సంపాదించుకున్నాలి అని, క్రీస్తు తెలివిని, క్రీస్తు బుద్ధిని సంపాదించుకొని ప్రయోజనకరమైన జీవితం జీవించాలి, మేము తేజరిల్లాలి అని ప్రతి ఒక్కరు కూడా అలా జరిగించినట్టుగా కృప దయచేసినామని ప్రార్థిస్తూ, ఈ రాత్రి కాలంలో మా అందరికీ మీరు తోడుగా ఉంటూ, రాత్రి వేళలో కూడా నాయన మా పడకల్లో ఉంటూ మంచి దర్శనాలు చూసి ఉదయకాలమున లేచి నిన్ను స్తుతించటానికి నీ కృప మాకు దయచేసినావని స్తుతిస్తూ, ఇది మొదలుకొని జీవితకాలం అంతా నువ్వు మాతో ఉన్నందుకు మమ్మలను నీలో ఉంచుకొని నిన్ను సంపాదించుకొని నిన్ను ప్రకటించే భాగ్యము మాకు ఇచ్చిన యేసుక్రీస్తు దివ్యనామమున అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. మన పరమ తండ్రి ప్రేమయు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ అన్యున్న సహవాసం, సహాయము
క్రీస్తును సంపాదించుకొని ఆయనలో కొనసాగుతున్న ప్రతి బిడ్డకును ప్రతి కుమారునికి ఇది మొదలుకొని ఆయన వచ్చే రాకడ పర్యంతరం వరకు మరి ఆయన కృపా సత్యములు నీతి సమాధానములు మనందరికి తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరికీ వందనాలు.